Hello everyone, how are you all? I hope you all are doing great and studying well. Hi, I'm Nancy. I'm a banking aspirant like you all. So I'm also targeting all the banking exams this year 2026. సో రీసెంట్లీ అయితే నేను LICHFL ఎగ్జామ్ రాశాను కదా, అందులో ఎస్పెషలీ ఇంగ్లీష్ సెక్షన్ రాస్తున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ప్రీవియస్లీ అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. లైక్ ఇంగ్లీష్లో ఏంటంటే అక్యూరసీ మెయింటైన్ చేయడం ఇట్ వాజ్ సో డిఫికల్ట్. మనకి అనిపిస్తుంది అంటే అటెంప్ట్ చేసేటప్పుడు అంటే మన ఊహించుకొని ఇది కరెక్ట్ అవ్వచ్చు అని పెట్టుకొని లైక్ ఎలా అంటే ఎస్టిమేట్ చేసుకో పెడతాం కదా ఆన్సర్స్. సో 100% అక్యూరసీ అలాంటి టైంలో వి కాంట్ ప్రామిస్ టు అవర్ సెల్ఫ్ అన్నట్టు 100% అక్యూరసీ మనకు ఉంటుందని నమ్మకం లేదు. బట్ వైల్ గివింగ్ దిస్ ఎగ్జామ్ రియలీ ఐ ఫెల్ట్ లైక్ ఐ గేవ్ లిటరలీ 38 out of 40 అటెంప్ట్ చేశాను. ఐఎమ్ షూర్ విత్ 100% అక్యూరసీ. మేబీ 1-2 రాంగ్ అయితే ఉండొచ్చు. బట్ యూ గైస్ కాంట్ ఈవెన్ బిలీవ్ దాట్ ఫస్ట్ టైం నేను అంటే నాకు కంప్లీట్గా ఐడియా లేదు అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ క్వశ్చన్ అంటే నేను అది ఆన్సర్ కూడా చూస్ చేయలేదు. దట్స్ హౌ ఐ మేనేజ్డ్ అనమాట. సో ఎంత కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయిందని దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ ఇన్ దిస్ వీడియో. సో every day before that for you all I want to suggest one book that this Oswald from Boswell. It's Objective General English. I'll give you here. ఇక్కడ ఏంటంటే టాపిక్ వైజ్ ఉంటాయి అన్నమాట. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ చాప్టర్, తర్వాత నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కన్జంక్షన్, సబ్జెక్ట్, వర్బ్, ఆర్టికల్స్, యాక్టివ్ టెన్సెస్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, గ్రామర్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ నేర్చుకుంటే ఓన్లీ మనం ఎర్రర్ డిటెక్షన్లో మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ గ్రామర్ అంటే లైక్ బేసిక్ గ్రామర్, దెన్ యూ కెన్ పర్ఫామ్ వెల్ ఇన్ బోత్ ప్రీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ స్ట్రాటజీ మాత్రం ఎప్పటికీ మీన్స్ రాంగ్ అవ్వదు అని నా నమ్మకం. బికాజ్ గ్రామర్ అనేది ఒక బేసిక్ లాగా, ఒక ఫౌండేషన్ లాగా. సో ఇఫ్ యువర్ ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్, యూ కెనాట్ ఏబుల్ టు destroy anything which or where that basics are strong. సో నీ గ్రామర్ స్ట్రాంగ్ అయినప్పుడు నువ్వు ఎలా అయినా పర్ఫామ్ చేస్తావు. ఆ పర్టికులర్ పేపర్ ఎంత డిఫికల్ట్గా వచ్చినా కూడా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్. అండ్ ఈ బుక్ అయితే బెస్ట్ అని చెప్తాను. బికాజ్ టాపిక్ వైజ్ ఉన్నాయి ఎవ్రీ టాపిక్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంతవరకు ఇవ్వాలో, ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అంతవరకే ఇచ్చారు. తర్వాత 3 levels ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ప్రీ లెవెల్, ఇంటర్మీడియట్ అండ్ ప్రో లెవెల్ అన్నట్టు. ఈ 3 ఎక్సర్సైజెస్ ఒక టాపిక్ బేసిక్స్ క్లియర్ అయిన తర్వాత చదివితే ప్రాక్టీస్ చేస్తే దెన్ డన్ ఎనఫ్. So I'll give you the book details in the description along with my coupon code. You people can purchase from there. And ఆ బుక్సే కాకుండా వాళ్ళది రీజనింగ్ కానీ, క్వాంట్స్ కానీ, జీకే అన్ని బుక్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ నీడ్ దెమ్ దెన్ యూ కెన్ పర్చేస్. సో కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే, నేను చెప్పాను కదా కాన్ఫిడెంట్ ఎలా అయ్యానంటే 2 to 3 things I used to discuss in this video. First, sectional mock analysis, guys. Whenever you have a time, just get yourself at least 30 minutes so that in that 30 minutes you have to analysis the sectional mock whether it's a PO or clerk, మనకు 20 minutes ఉంటుంది కాబట్టి ఆ 20 minutesలో try to give that mock, but do not degrade or demotivate yourself by watching the score. Forget about the score, guys, until unless it's exam week or real exam. We don't have to worry for the exam score like mock score, because mockలో ఏంటంటే మనకు ఛాన్స్ ఉంది. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో అది తెలుసుకోవాలి. చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో
ఆ ఏరియాస్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద స్కోర్ అనమాట. సింప్లీ ఈ స్కోర్ మంచిగా వచ్చిందా అదంతా పక్కన పెడితే అక్యురసీ యూ హ్యావ్ టు మెయింటైన్. లైక్ ఎంతవరకు పెడుతున్నారో అది 100% ష్యూర్ అయ్యి ఉండాలి. అనాలిసిస్ ఏంటంటే జస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ అ బుక్ ఫర్ ఇంగ్లీష్ సెక్షనల్ మార్క్స్ అనాలిసిస్ అనమాట. తర్వాత కరెక్ట్ అయినవి, రాంగ్ అయినవి తన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా అనాలిసిస్ టైంలో, సొల్యూషన్స్ అని కొడితే యూ విల్ గెట్ అనమాట. సో ఆ సొల్యూషన్ అంతా రాసుకోండి. అందులో ఏంటంటే రిపీటెడ్గా ఇంపార్టెంట్ వొకాబులరీ రిపీట్ అవుతుంది, ఇంపార్టెంట్ రూల్స్ రిపీటెడ్గా అడుగుతారు. సో దట్స్ హౌ యూ విల్ రిమెంబర్. సో కొన్ని థింగ్స్ని మనం సర్టెన్ టైమ్స్లో రాయడం, కొన్నిసార్లు చూడడం ద్వారా మనం గుర్తుపెట్టుకుంటాం. దట్స్ హౌ యూ క్యాన్ మేనేజ్ దట్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆల్సో, ఇంపార్టెంట్ వొకాబులరీ ఆల్సో. దట్స్ హౌ యూ ఆల్సో ఇంప్రూవ్ దట్ యువర్ రీడింగ్ కాంప్రహెన్షన్. దట్స్ హౌ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. లిటరలీ నాకు డేలో ఏ టాస్క్కి టైం లేకపోయినా ఇంగ్లీష్ సెక్షనల్ మార్క్ ఐ ఆల్వేస్ యూస్ టు గివ్. ఐ లవ్ ఎనాలిసిస్ ఆఫ్ ఎస్పెషలీ ఇంగ్లీష్ సెక్షనల్ మార్క్. సో అదనమాట. తర్వాత ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు అంటే స్టార్టింగ్ ఎడిటోరియల్తో ఎవరూ చదవలేరు, బట్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్. సో ఏదైనా ఒక మంచి నావెల్తో స్టార్ట్ చేయండి, ఏదైనా ఒక మంచి స్టోరీ బుక్స్తో స్టార్ట్ చేయండి, బట్ స్టార్ట్ చేయండి. అల్టిమేట్గా మనం ఎలాంటి టైంకి వచ్చామంటే ఆల్మోస్ట్ వీ spent 6 months. So the coming 6 months are very crucial time. So whatever task you do in a effective way, that matters a lot. సో ఏదైతే టాస్క్ చేద్దాం అనుకుంటున్నారు మీ డే టు డే లైఫ్లో, అవి మీ ప్రిపరేషన్కి కొంచెం ఎడ్జ్ యాడ్ అయ్యేలా చేయండి, అంతేగాని మీ ప్రిపరేషన్ని, మీ పొటెన్షియల్ని డిగ్రేడ్ చేసేలా కాదు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా. బట్ గైస్ అనాలిసిస్ చేయండి, టెస్ట్ రాయండి, బట్ స్కోర్ చూసి డిమోటివేట్ అయిపోకండి. అండ్ దట్ ద మెయిన్ థింగ్. తర్వాత రీడింగ్ అని చెప్పాను కదా. అనదర్ థింగ్ ఈజ్ మోక్ రాసేటప్పుడు ఒక ఆన్సర్ ఉంది, ఒక లాజిక్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెడుతున్నామంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ వై యూ ఫెల్ట్ దట్ ఈజ్ యువర్ ఆన్సర్. లైక్ దానికి ఎందుకు నువ్వు ఆప్షన్ ఎందుకు ఆన్సర్ చూస్ చేసుకున్నావు అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ సొల్యూషన్. లైక్ అంటే ఒక ఎర్రర్ డిటెక్షన్ అనుకోండి, అందులో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, ఒక రూల్ ఉంది, ఆ రూల్ మీకు మైండ్లోకి రావాలి. డ్యూ టు దిస్ రూల్ ఇది జస్టిఫై అవ్వట్లేదు కాబట్టి, ఈ సబ్జెక్ట్ వర్బ్ జస్టిఫై అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్, ఇది నా ఆన్సర్. సో అలాగా ఒక వొకాబులరీ రిలేటెడ్ ఒక వర్డ్ ఉందంటే, సో అలాగా ప్రతి క్వశ్చన్కి నీకు ఒక ఏంటంటే లాజిక్ అన్నట్టు, లాజిక్ బిహైండ్ దట్ క్వశ్చన్ అంటే ద మ్యాటర్ బిహైండ్ దట్ క్వశ్చన్ అన్నట్టు మీకు ముందుకు రావాలి. అప్పుడు మాత్రమే అక్యురసీ మెయింటైన్ చేయగలరు. 100% ష్యూర్ ఎప్పుడంటే ఆ క్వశ్చన్కి యొక్క లాజిక్ మీరు కనిపెట్టగలిగితేనే ఆ క్వశ్చన్ 100% కరెక్ట్ అవుతుంది ఇంగ్లీష్ సెక్షన్లో. సో దట్స్ హౌ యూ క్యాన్ గెట్ a good accuracy when it comes to English section అనమాట. So yeah, these are the 3 things you have to keep in mind. Coming things, already I thought many of you have started mains preparation for the coming exams. సో నేను ఎలా అంటే మెయిన్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, గైడ్లీ నుంచి నేను ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వీక్లీ 2 మెయిన్స్ పీడిఎఫ్స్ అయితే ఐఎమ్ సాల్వింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మార్క్స్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రాక్టీసింగ్ from there, from PDF questions or from mocks wherever. సో నేను మాక్స్ కోసం కూడా గైడ్లీ యూస్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఎనీవన్ వాంట్స్ మై పర్చేజ్ ఎనీథింగ్స్ ఫ్రమ్ గైడ్లీ, వెదర్ ఇట్స్ PDF bundle course or else mock test, I will share my coupon code details also, you can purchase from there. And yeah, that's it for the today guys, and prepare well. And tomorrow also I'm going to Hyderabad to give my exam. I have exam on AP Mahesh Bank something
a cooperative bank. So I have exam on day after tomorrow, so I'm preparing for that exam also. Wish me a good luck, and wishing you all the success in your life, guys. Stay consistent. Over consistent efforts we can, with consistent efforts we can achieve everything. Okay, stay positive, be disciplined. Have a great time.